హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 55 అప్డేట్ చూసేద్దాం. ఫైనల్లీ శ్రీజ మళ్ళీ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. కావాలంటే మీరు ఎన్నిసార్లు అన్నా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారో, ఆధార్ కార్డ్ ఎంట్రీ ఇస్తారో, లేకపోతే పాన్ కార్డ్ ఎంట్రీ ఇస్తారో ఇచ్చి శ్రీజని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో తీసుకురండి. ఒకే ఒక్క వారంలో మళ్ళీ బయటకు రాకపోతే ఈ పక్క మీసం తీసుకుంటాను నేను 100%. శ్రీజ అసలు ఓవర్ యాక్షన్ తప్ప, ఓవర్ థింకింగ్ తప్ప కంటెంట్ ఏమీ లేదు అక్కడ. పెద్ద పెద్ద అరుపులు వేసుకొని పడ్డమే, పాయింట్లెస్గా అలాగా డిస్కషన్ డ్రాగ్ చేయడం తప్ప ఇంకేమీ లేదు. అందుకనే 1 వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వీడియోలు మామూలుగా పెట్టలేదు. బిగ్ బాస్ నన్ను అన్యాయంగా పంపించేశారు, ఓటింగ్ సిస్టమ్ లేకుండా పంపించేశారు, ఇది టూ మచ్, తనుజాకి అవార్డు ఇచ్చుకోవచ్చు కదా, డైరెక్ట్గా మమ్మల్ని ఎందుకు బఫోన్లు చేయడం, ఇట్లా లేనిపోనివన్నీ మాట్లాడి ఏదో వీడియోలు పెట్టింది. సర్లే, సోషల్ మీడియా కూడాను ఏంటంటే అసలు యాక్చువల్గా బిగ్ బాస్ ఫాలో ఉన్న వాళ్ళు కూడాను శ్రీజ కంటి తుడుపు చూసి, కంట నీరు చూసి అయ్యో పాపం ఇలా అయిందని చెప్పి కొద్దిగా సపోర్ట్ చేశారు మేము పేస్ అవన్నీ. కానీ ఏమైంది, ఫైనల్గా బిగ్ బాస్ పోనీలే ఇంకొక ఆపర్చునిటీ ఇద్దామని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ సేమ్ రిపీట్. ఈసారి మళ్ళీ చేసినా సరే తన అదే బిహేవియర్ ఉంటుంది. సో అందుకే బయటకు వచ్చేసింది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. ఇది పెద్దలు ఎప్పుడో చెప్పిన సామెత, ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. కొంతమంది ఫాలో అవ్వట్లేదు, శ్రీజ లాంటి వాళ్ళు. భరణి గారిని కంబ్యాక్ తీసుకొచ్చారు, ఫైన్. ఎందుకంటే భరణి గారు ఆడకపోయినా సరే అట్లీస్ట్ ఒక ఈ హౌస్లో ఒక పిల్లర్ లాగా ఆయన అలా నిలబడతారు. హౌస్లో ఆయన లాంటి వ్యక్తి ఉండాలి. ఏమో తెలియదు, ఆయనలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ ఆయన గేమ్లో లేకపోతే ఒక వెలితి కనిపిస్తుంటుంది అనమాట. ఆయన ఓకే, ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, రిలేషన్షిప్స్ పెంచుకుంటున్నాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఆయన హౌస్లో ఉంటే ఒక గ్లామరు, అంటే ఒక పాజిటివ్ గ్లామర్, అంటే ఒక పెద్ద ఆయన, ఒక మంచి వ్యక్తి అనే ఒక ఆయన లేకపోతే ఇంట్లో ఒక పెద్ద లేనంత ఫీలింగ్ ఆ హౌస్లో జనరేట్ అయింది. దానికోసం ఆయన మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు. ఆయన కప్పు గెలుస్తాడని నేను చెప్పను, టాప్ 5లో కూడా ఉంటాడని చెప్పను, బట్ ఆయన లాంటి వ్యక్తి హౌస్లో ఉండాలనేది నేను చెప్తాను. ఆయన లాంటి వ్యక్తి హౌస్లో ఎంత ఇంపార్టెంటో నేను చెప్పగలను. 2 వారాల నుంచి కంటిన్యూస్గా సేవ్ అవ్వడం వల్ల అనుకుంటాను కళ్యాణ్కి కళ్ళు నెత్తి మీద కాదు రూఫ్ మీదకి ఎక్కిపోయినాయి. రూఫ్ మీదకి ఎక్కిపోవడం వల్ల ఏమైందంటే తనూజాతోనే, హౌస్లో సపోర్ట్ తీసుకుంటున్న తనూజాతోనే అన్నెసరీగా పాయింట్లెస్గా గొడవ పెట్టుకొని బెండకాయ కూర వండేయి, బెండకాయ కూర వండొద్దు, బంగాళదుంప కూర చేసి ఇట్లా ఆర్డర్ చేస్తుంది. ఎవరికి? రైస్ మేనేజర్కి. అది తప్పు కదా. 100% మనకి ఒక ఫ్రెండ్ లీనియన్స్ ఇచ్చాడు అంటే మనము ఆ బోర్డర్లో ఉంటేనే అక్కడ వాల్యూ ఉంటుంది. దాన్ని దాటి వచ్చిస్తే ఇప్పుడు ఆ వాల్యూ ఇచ్చిన లీనియన్స్ వాల్యూ పోతుంది అనమాట. కళ్యాణ్కి అది ఎప్పటికీ తెలియదు. నోరేంటి సేమ్ శ్రీజ కళ్యాణ్. శ్రీజ కాకపోతే ఏంటంటే నోరు వేసుకొని పడిపోతుంది, కళ్యాణ్ ఏంటంటే బ్రెయిన్ లేకుండా పడిపోతుంది అంతే. ఈ ఇద్దరు సేమ్ బిహేవియర్స్, అంతకుమించి ఇంకేమీ లేదు. మీకు ఏం కావాలంటే అది వండించుకోవచ్చు, బట్ ఏంటంటే ఒక టోన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. టోన్ రైజ్ చేసి చెప్పడం, రిక్వెస్ట్లో చెప్పడం అనేది డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ మనం చెప్పే విధానం మీద ఆధారపడి క్లియర్ అయిపోతుంటాయి కొన్ని. సో ఇప్పుడు చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద వ్యక్తికైనా, ఎంత చిన్న వ్యక్తికైనా మనం చెప్పే విధానం, మనం ఇంజెక్ట్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. 95% ప్రాబ్లమ్స్ ఓన్లీ చెప్పే విధానం మీద సాల్వ్ అవుతాయి. అది ఎవరికి తెలియదు. అది టీ కోసం కిచెన్ దగ్గర రీతు అండ్ దివ్య గొడవాడుకున్నారు. రీతుకు టీ కావాలి, బట్ ఏంటంటే చెప్పే విధానం సేమ్ ప్రాబ్లం. ఏంటంటే రీతు కూడాను ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోవడం, ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది రీతుతోని. ఆవిడ తప్పున్నా సరే ఫైనల్గా మనదే తప్పు అనుకునేలాగా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతుంటాయి అన్నమాట. ఆవిడ అదృష్టం అది. కొంతమందికి ఇలాంటి అదృష్టం ఉంటుంది. నా లైఫ్లో కూడా చూశాను నేను ఇలాంటి వ్యక్తిని. ఈ వారం కెప్టెన్ అయితే దివ్య అయింది. విత్ టీమ్ హౌస్మేట్ సపోర్ట్ వలన, హౌస్మేట్స్ అందరూ సపోర్ట్ చేయడం వలన ఈ వారం బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ దివ్య అయింది. వెరీ గుడ్. ఎందుకంటే దివ్య ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. దివ్య కానీ తనుజ కానీ కెప్టెన్ అవుదామని చెప్పి చాలాసార్లు ట్రై చేశారు. దివ్య అచీవ్డ్. నిజంగా కొన్నిసార్లు ఇండివిజువల్గా వెళ్తే అచీవ్ చేస్తాం, కొన్నిసార్లు టీమ్ మెంబర్స్ వెళ్తే అచీవ్ చేస్తాం. ఆ కామన్ సెన్స్, ఆ లౌక్యం మనకు ఉండాలి. ఎక్కడ లౌక్యం ప్రదర్శించాలి, ఎక్కడ కామన్ సెన్స్ ప్రదర్శించాలి, ఎక్కడ ఇంటెలిజెన్స్ ప్రదర్శించాలి అన్నది మనకు ఉండాలి. దివ్యకి చాలా ఉంది అది. దానివల్లనే
దివ్య కెప్టెన్ అయింది. తనూజ చాలా హానెస్ట్ పర్సన్. తనూజ ఎందుకు కెప్టెన్ అవ్వలేకపోయింది అంటే ఇప్పటి వరకు కూడాను తనూజ సిన్సియర్గా ఉంటుంది. అయితే రిలేషన్షిప్స్ పెట్టుకుంటుంది, లేకపోతే ఇండివిజువల్గా ఉంటుంది. కానీ లౌక్యం ప్రదర్శించట్లేదు, తెలివితేటలు ప్రదర్శించట్లేదు, ఇంటెలిజెన్స్ ప్రదర్శించట్లేదు. దీనివల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మంచిగా ఉంటే జెన్యున్గా ఉంటే ఇచ్చేస్తారా ట్రోఫీ? కాదు. ఎప్పుడైనా సరే తెలివితో పాటు మంచితనం కూడా, నిజాయితీ కూడా తోడవ్వాలి. మంచితనానికి తెలివితేటలు అనేవి తోడవ్వాలి. లౌక్యం అనేది కొంత పాలల్లో ఉండాలి. ఉంటే అప్పుడు 100% డిజర్వ్ అవుతారు. ఊరికి నేను మంచివాడిని, నాకు ఇచ్చేయండి, నేను నిజాయితీగా ఉంటున్నాను, నేను ఎమోషనల్ పర్సన్, నాకు ఇచ్చేయండి అంటే కుదరదు. ఎందుకంటే మిగతా వాళ్ళు మీకంటే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు కదా. మీకు ఇవ్వడం కోసం వాళ్ళని పక్కన పెట్టాల్సి వస్తుంది. సో అందుకే తనుజ ఇప్పటి వరకు కూడాను కెప్టెన్ అవ్వలేకపోయింది బిగ్ బాస్ హౌస్కి. ఎంతో ట్రై చేసింది, బట్ షీ కెనాట్. ఓకే, ఇకనైనా సరే అవుతుందేమో చూద్దాం. బట్ నాకు తెలిసి టాప్ 2లో ఉంటుంది తనుజ. ఖచ్చితంగా ట్రోఫీ అయితే తనుజ డిజర్వా కాదా అన్నది ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆట మార్చుకునే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మార్చుకుంటే ఖచ్చితంగా ట్రోఫీ రావచ్చు, లౌక్యం ప్రదర్శిస్తే రావచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉన్న విషయం రేపటికి వేరేలా మారుతుంది. సో ఏంటంటే ఎప్పుడు మనుషులు ఎలా మారుతారో తెలియదు. కాబట్టి తెలివితేటలు డెవలప్ చేసుకొని తన లౌక్యం ప్రదర్శిస్తూ తన ఆటను మెరుగుపరుచుకొని ముందుకెళ్తే నెక్స్ట్ నిజంగా కెప్టెన్ అవుతుంది. ట్రోఫీ కూడా తనూజాకే వస్తుంది. ఇది గాయస్ ఈరోజు అప్డేట్. చూసారనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.